డైరీ ఫామ్ పెడదాం అనుకోవాలి ముందుగా వీడియో చూడండి. మన ముందు 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ప్రెగ్నెంట్ బఫెలో, రెండోది మిల్కింగ్ బఫెలో. మనలో 80% నుంచి 70% పీపుల్ దాకా ఎక్కువ ప్రెగ్నెంట్ బఫెలోస్ మీదకి వెళ్తారు. ఎందుకంటే చూస్తాక దిట్టంగా ఉంటే, గంభీరంగా ఉంటే, అండ్ పొద్దు కూడా డీటెయిల్గా క్లారిటీగా కనపడుతుంది, అండ్ బఫెలో కలర్ కూడా అదిరిపోతుంది. సో గుడ్డిగా మోసపోయి ప్రెగ్నెంట్ బఫెలో మీదకి వెళ్తాం. దాని ప్రైస్ ఎగ్జాక్ట్గా 80,000 కాడ నుంచి 1,00,000, 1,20,000, 1,30,000 వరకు ప్రైస్ ఉంటాయి మార్కెట్లో. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకుంటామో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఆ గేదెకి సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఒక రైతు అనే కూడా సేల్ చేసుకున్నప్పుడు 15 లీటర్లు, 14 లీటర్లు, 13 లీటర్లు ఇలా చెప్తాడు. కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గేదెకి చెప్పాలి మాత్రం 6 లీటర్లు, 7 లీటర్లు, 8 లీటర్లు. సో దీని వలన మనం నష్టపోతాం. అంటే గేదె ఆకారం చూసి, పొదుగు చూసి, పర్సనాలిటీ చూసి ఎప్పుడు కొనకూడదు, మోసపోతాం సింపుల్గా. మీకు దీన్ని ఇంకో విధానం చెప్తానండి. సూడి గీత కాకుండా మీరు పాడి గీత కొంటే మనకు పాలు పర్ఫెక్ట్గా ఈజీగా అర్థమవుతుంది, రైతు కూడా అబద్ధం ఆడడానికి అవకాశం ఉండదు, గేదె పర్సనాలిటీ కూడా ఈజీగా అర్థమవుతుంది, మనకి రోజుకి 8 లీటర్లు ఇచ్చేది కూడా ఈజీగా అర్థమవుతుంది. దాన్ని బట్టి గేదె ప్రైస్ అనేది ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే అదే గేదె ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక రైతు 1,00,000కి 1,20,000 అమ్మితే, అదే గేదె పాడి ఉన్నప్పుడు పాలు ఆడు చెప్పినంత ఇవ్వకపోతే మనం 70,000 నుంచి 85,000 మధ్యలో ఈజీగా తీసుకోవచ్చు. దీనివల్ల మనకి మనీ సేవ్ అవుతుంది, అండ్ మనం కూడా ఎటువంటి నష్టపోకుండా హ్యాపీగా ఉంటాం. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు మ్యాక్సిమం ప్రెగ్నెంట్ బఫెలోస్ని ఎప్పుడు కొనుక్కోకండి. ఎక్కువ మిల్కింగ్ బఫెలోస్ కొనుక్కోండి, అంటే పాడి గేదెలు కొనుక్కోండి. దానివల్ల మీకు గేదె రేట్ అనేది ఈజీగా అర్థమవుతుంది, పాలు కూడా అర్థమవుతుంది. మీరు గేదెను ఉంచుకోవాలో లేదా సేల్ చేసాలో నెక్స్ట్ ఇయర్కి అని చెప్పేసి కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అకౌంట్ తప్పకుండా ఫాలో అయిపోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డైరీ ఫార్మ్ స్టార్ట్ అయితే వాళ్ళకైతే మిస్ అవ్వకుండా షేర్ చేయండి.